జై శ్రీరామ్. 2022 నుంచి 2024 జూలై వరకు మొత్తం 11 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. మరియు నా వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను క్రింద డిస్క్రిప్షన్లో. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక ఈ 11 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు చెక్ చేసి నిజమైతేనే నా వాట్సాప్ గ్రూప్ లింక్ యాడ్ అవ్వండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మిథున్ రాశికి అధిపతి బుధుడు. మిథున్ రాశిలో ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు, మృగశిర 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన బుధుడు 2వ స్థానంలో వక్రించి ఉన్నారు. కుటుంబ పరంగా మాత్రం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ వారంలో కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. కుటుంబ వ్యక్తులతో ఘర్షణ వాతావరణం అంటూ ఉండబోతోంది. ఈ వారంలో చాలా అంటే చాలా జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. మౌనంగా ఉండండి, మీకు మంచి ఫలితాలంటూ ఉంటాయి. లగ్నాధిపతి అయిన బుధుడు 2వ స్థానంలో ఉన్నారు మరియు 4వ స్థానాధిపతి బుధుడు కూడా 2వ స్థానంలో ఉన్నారు. కాబట్టి ల్యాండ్స్ విషయంలో మాత్రం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ముఖ్యంగా డాక్యుమెంటేషన్ విషయంలో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. ల్యాండ్స్ అమ్మేటప్పుడు కొనేటప్పుడు ఈ వారంలో జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ఇంకా ఇబ్బందికరంగా ఉంది అనుకుంటే కనుక మీరు విష్ణు సహస్రనామం పారాయణం చేయండి, మీకు మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. 7వ స్థానాధిపతి అయిన గురువు 12వ స్థానంలో ఉన్నారు. మ్యారేజ్ పరంగా మాత్రం ఇబ్బందికరమైన వాతావరణం అంటూ ఉంటుంది. మీకు జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయండి, మీకు మంచి ఫలితాలంటూ ఉంటాయి. ఇక్కడ 12వ స్థానంలో గురువు ఉన్నారు కాబట్టి విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. శత్రువులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఇబ్బందికరమైన వాతావరణం అంటూ ఉంటాయి. ముఖ్యంగా తెలియని శత్రువులతో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది ఈ వారంలో. 8వ స్థానాధిపతి అయిన శని 9వ స్థానంలో ఉన్నారు. మీకు చాలా మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. శని భగవానుడు మీకు లక్ అనేది ఎక్కువగా ఫేవర్ చేస్తారు. ఈ వారంలో చాలా ఆనందంగా ఉంటారు. 10వ స్థానంలో రాహు ఉన్నారు. రాహు 10వ స్థానంలో ఉన్నప్పుడు మీ కెరియర్ పరంగా మాత్రం మంచి డెవలప్మెంట్స్ అంటూ ఇస్తారు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. 2024 భారత్ ప్రైమ్ మినిస్టర్గా నరేంద్ర మోడీ రీఎలక్ట్ అవుతాడని చెప్పి నేను మార్చ్ 2022లో చెప్పడం జరిగింది. అది ఈ నెల ప్రూవ్ అయ్యింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.